కొడంగల్లో ముఖ్యమంత్రి గారి అన్నతోని చెక్కులు వంచిస్తారా అండి? ఇదేమన్నా మీ అయ్యా జాగిరి అనుకుంటారా అయింది తెలంగాణ అంటే? గెలిచిన వాళ్ళు లేరు, మర్యాద లేదు, మీ ఇష్టం ఉన్నట్టు చేస్తే సపరేట్గా చూసుకుంటా ఊకుంటాం అనుకుంటారా అయింది? ఏది శాశ్వతం కాదో అధికారులకు కూడా చెప్తా ఉన్నాం. మీరు ఇష్టం వచ్చినట్టు చేయకుండి అని మేము పదే పదే చెప్తా ఉన్నాం. ఖచ్చితంగా ఎక్కడికక్కడ అడ్డుకుంటాం. మీరెట్లా ఎమ్మెల్యేలుగా గెలిచిర్రో మేము కూడా అట్లనే ప్రజలు ఓటేసి ఎమ్మెల్యేలుగా గెలిచినాం. ప్రజలు మమ్మల్ని 39 మంది ఎమ్మెల్యేలను గెలిపిస్తే మిమ్మల్ని 64 మందిని గెలిపించారు. కేవలం 1.8% ఓట్లు ఎక్కువ మీకు పడ్డాయి అంతే. దానికి మీరు ఇష్టం ఉన్నట్టు రెచ్చిపోవడం అనేది కరెక్ట్ కాదు అని నేను తెలియజేస్తా ఉన్నాను. ఇప్పటికన్నా బుద్ధి తెచ్చుకొని సరిగ్గా పోతే కరెక్ట్ ఉంటుంది. మొన్న నియోజకవర్గంలో 10 కోట్ల రూపాయల ఫండ్స్ కూడా అలాట్ చేస్తే ఆ 10 కోట్లు కూడా గెలిచిన ఎమ్మెల్యే అయ్యాడట. ఓడిపోయినోడు ఎవడో ఉంటే వాళ్ళ దగ్గర ప్రపోజల్ తీసుకొని వాళ్ళ దగ్గర ప్రపోజల్ తీసుకొని చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అని నేను అడుగుతా ఉన్నా. 100 ఎలుకలు తిన్న పిల్ల అంటే తీర్థయాత్రలు పోయిందంట. సిగ్గుండాలి కేసీఆర్కు. పూర్తిగా సిగ్గు తప్పిపోయింది కేసీఆర్. సిగ్గే కాదు మతి కూడా తప్పినట్టున్నాడు. దీనికి ఎవరే ఇట్లాంటి పునాదులు వేసింది ఎవరు? మేమా? 61 మంది ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను ఎంపీలను తీసుకున్నాడు. ఫస్ట్ తెలంగాణ అమరవీరుల స్తూపం దగ్గరకు వచ్చి ముక్కు 3 ఇంచులు అరిగేటట్టు నేలకు రాయాలి. అమరవీరుల స్తూపం ముందర చేసిన తప్పులకు క్షమించమని. రెండవది, మా ప్రభుత్వం వచ్చిన నెల తిరగకముందే ప్రభుత్వం పడిపోతుంది, 100 రోజులు కూడా ఈ ప్రభుత్వం మనుగడ సాగించదని చెప్పి కేసీఆర్, కేటీఆర్, హరీష్ కదా అన్నది. దానికి వంతబాడింది బీజేపీ కదా. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం 65 మంది ఎమ్మెల్యేలను గెలిపిస్తే మెజారిటీతో ఉన్న ప్రభుత్వాన్ని 3 నెలల పడగొడతామని బీజేపీ, బీఆర్ఎస్ రోడ్ల మీద రంకెలేస్తుంటే మరి గాలికి వదిలేయాలన్నా వాళ్ళు ఎటు చేస్తే అట్లా? ఊర్లో ఎవడో చేతబడి చేసేటోడు ఉంటాడు. చేతబడి చేసేవాడు ఊర్లో ఉన్న జనాలను చంపుతుంటే చూసుకుంటూ ఊరుకుంటామా? వాని చెట్టుకు కట్టేయమా? తాళ్ళతో బంధించమా? ఇప్పుడు ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని పడగొట్టాలన్న భావదారిద్ర్యం కేసీఆర్కు రావడమే కేసీఆర్ యొక్క భావదారిద్ర్యము. 17 సీట్లు ఓడిపోయి 8 సీట్లలో డిపాజిట్లు పోయి 14 సీట్లలో 3rd ప్లేస్ వచ్చినాక కూడా కేసీఆర్కు కనివిప్పు కలగలేదు. ప్రజల తప్పు అన్నట్టుగా మాట్లాడుతున్న వాళ్ళకు ఓట్లు లేకపోవడం. శాసనసభ ఎన్నికలలో 37.5% ఓట్లు వచ్చిన బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేవరకల్లా 16% ఓట్లకు పడిపోయింది. కేవలం కాంగ్రెస్ను ఓడించడం కోసం మొత్తం గంపగుత్తగా తీసుకుపోయి బీజేపీకి ఓట్లు వేసారు. సిరిసిల్లలో బీజేపీ ఫస్ట్ వస్తుందా కేటీఆర్ కాన్స్టిట్యున్సీలో? సిద్దిపేటలో బీజేపీ, బీఆర్ఎస్కు సమానంగా ఓట్లు వస్తాయా కాంగ్రెస్ను దెబ్బతీయడానికి? వాళ్ళ మెదకు వాళ్ళ కంచుకోట అన్నారు కదా, ఆడ కూడా 3rd ప్లేస్ వచ్చిందంటే కేసీఆర్కి ఇప్పటికైనా కనువిప్పు కలగాల్సిన అవసరం ఉందా లేదా? మొన్నటి వరకు గేట్లకు రాని అని ఎమ్మెల్యేలను పిలిచి భోజనాలు పెట్టే కాడికి వచ్చింది. తలుపులు మూసి కాళ్ళు పట్టుకుంటుండో కడుపులో తలకాయ పెడుతుండో నాకైతే తెలియదు, కానీ వాళ్ళు నమ్ముతారా? గదే ఇది పోయి మోడీ కాళ్ళు పట్టుకుంటాం, కడుపులో జోరుతాం, కాళ్ళ సందులో దూరుతాం, ఈ ప్రభుత్వాన్ని వడగొడతాం. ఇదే కదా ఈ పనికిమాలిన ఆలోచనలే కదా. ప్రతిపక్ష నాయకుడికి అసెంబ్లీకి రమ్మంటే రాడు, రాష్ట్ర అవతరణ దినోత్సవాలకు ఆహ్వానిస్తే రాడు, రాష్ట్ర అవతరణ దినోత్సవాలలో ప్రతిపక్ష నాయకుడు మాట్లాడడానికి మైక్ ఇవ్వాలంట. సిగ్గునాదా? ఎక్కడన్నా భారతదేశంలో ఎక్కడైనా ఈ సాంప్రదాయం ఉందా? కనీసం రాష్ట్ర అవతరణ దినోత్సవాలకు 10 ఏళ్ళు మమ్మల్ని ఎప్పుడన్నా పిలువనైనా పిలిచిండా? మేము ప్రత్యేకంగా ప్రభుత్వం తరఫున 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిండు. ఈరోజు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు సముచితమైన గౌరవం ఇద్దామని చెప్పి ప్రభుత్వం నుంచి అధికారికంగా మేము ఆహ్వాన పత్రిక పంపించినాం. ఏ మాత్రం తెలంగాణ ఉద్యమ సోయి కేసీఆర్ గారికి ఉండి ఉంటే వారు అక్కడికి వచ్చి హుందాగా కూర్చొని 10 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న తెలంగాణ సంబరాలలో పాల్గొని ఉండేవాడు. తెలంగాణ సంబరాలలో పాల్గొననోడు ప్రజలు ఎన్నుకున్న తెలంగాణ ప్రభుత్వాన్ని కూలదోయాలనుకునేటోడు ఏ రకంగా ఆయన తెలంగాణ బాగా కోరుకుంటుండు అంటే స్వార్థము,
దోపిడీ, కుటుంబానికి అన్నీ ఉండాలన్న కోరిక, ఇవన్నీ ఎల్లకాలము వాళ్ళని బతికించవు.